వెల్కమ్ టు హెచ్టీవీ. సోమవారం వచ్చిందంటే మనందరికీ శివాలయం గుర్తొస్తుంది. ఆ రోజున శివభక్తులందరూ నియమ నిష్ఠలతో ఒక్కపొద్దులుండి శివాలయం వచ్చి పాలాభిషేకం, రుద్రాభిషేకం అన్నీ చేసి శివయ్యని మెప్పించి కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. సో మనం ఎన్నో శివాలయాలు అయితే చూస్తూ ఉంటాము. కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనటువంటిగా సృష్టి ఈ శివాలయంలో ఉంది. మనం ఎన్నో ఆలయాలు దర్శించుకుంటూ ఉంటాము. మనం గమనించినట్లయితే సముద్ర తీరాన ఎక్కడ కూడా మనకి శివాలయం అయితే కనిపించదు. కానీ ఈ మైపాడు సముద్ర తీర ప్రాంతంలో ఈ శివాలయం అయితే మనకైతే దర్శనమిస్తుంది. అసలు ఈ శివాలయాన్ని కట్టించడానికి గల కారణాలేంటి, ఈ శివాలయాన్ని అసలు ఎవరు కట్టించారు, ఎంతోమంది వందల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అసలు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత, మహిమ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఎంట్రన్స్ అయితే ఇప్పుడు నేను ఉన్నాను. సో ఇప్పుడు శివాలయం అంటేనే మనకి ముందుగా మహానందుడు దర్శనమిస్తారని చాలా బ్యూటిఫుల్గా కలర్స్ వేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఆలయం లోపలికి వెళ్తున్నాను. ఈ ఆలయంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, రండి. టెంపుల్లోకి రాగానే ఇక్కడైతే మనకి ఎడమ వైపు ఇక్కడ నవగ్రహాలు అయితే ప్రతిష్ఠించున్నాయండి. సో ఇక్కడ శివాలయం అంటేనే స్టార్టింగ్లో మనకి నవగ్రహాలు కనిపిస్తున్నాయి. సో ఈ నవగ్రహాలను చూస్తుంటే ఇవి చెక్కిన శిల్పి ఎవరో కానీ చాలా బాగా చెక్కారు. అంటే నవగ్రహాలు ఎంత సైజులో ఉండాలో కరెక్ట్గా ఆ సైజుని మెజర్ చేసుకొని అది చాలా బాగా మలిచాడు ఆ శిల్పి. చూడండి ఈ నవగ్రహాలు. భక్తులు నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు చూస్తారు కండి, ఇక్కడైతే ఒక 2 ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయి. సో మనం ఏ టెంపుల్లో చూసుకున్నా ఒక్క ధ్వజస్తంభమే కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఎందుకున్నాయంటే ఈ శివాలయంలో భ్రమరాంబదేవి మరియు మల్లికార్జున స్వాములు ఇద్దరు కొలువై ఉన్నారు కాబట్టి వారి గర్భగుడులకు ఎదురుగా అయితే ఇక్కడ 2 ధ్వజస్తంభాలను అయితే ప్రతిష్ఠించారు. చూడండి ఎంత ఎత్తున్నాయి ధ్వజస్తంభాలు. సో ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఈ 2 ధ్వజస్తంభాల మధ్యలో శివయ్య ఆసీనుడై ఉన్నాడు. ధ్వజస్తంభాల పక్కనైతే ఈ దేవాలయంలో ఒక గొప్ప ప్రతిష్ఠ అయితే ఇక్కడ ప్రతిష్ఠించున్నారు. సో ఈ ప్రతిష్ఠ గురించి చెప్పాలంటే సోమవారం పూట శివాలయంలో మనకి కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. ఆ సాంగ్స్లో నాకు చాలా ఇష్టమైన పాట నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ అనే పాటను అయితే మనం వింటుంటాము. ఆ పాటకి కరెక్ట్ విజువల్ ఉందండి. ఇక్కడ చూసినట్లయితే ఒక శివనాగలింగం అయితే ఇక్కడ ఉంది. సో నాగేంద్ర స్వామి ఇట్లా చుట్టుకొని పడగ విప్పున్నాడు. సో ఆ పడగలో ఆ లింగాన్ని అయితే చెక్కున్నారు. చూడండి ఎంత చక్కటి ప్రతిష్ఠ. ఈ శివాలయంలో గొప్ప గొప్ప శివాలయాల్లో ఉండే ప్రతిష్టలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. శివాలయానికి వచ్చిన భక్తులు ముఖ్యంగా ఒక విషయం అయితే గమనించాలండి. గుడికి వచ్చి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకున్నాము, ఇక అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు. సో ఈ దేవాలయంలో మనం మనసు పెట్టి వెతకాలే కానీ అడుగడుగున అద్భుతాలే. సో ఇందాక మీకు ఇక్కడ శివనాగలింగం గురించి చెప్పాను. సో దాని పక్కనే చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి, మన ఈ చుట్టుపక్కల ఏ శివాలయాల్లో కూడా లేనటువంటి ఒక పెద్ద శివలింగం అయితే మనకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ శివలింగాన్ని వీళ్ళు చాలా నియమ నిష్ఠలతో ఎన్నో పూజలు చేసి ఇంత పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివలింగం ప్రతిష్ఠించడం అంటే అది మామూలు విషయం కాదండి. ఈ శివలింగం దగ్గరగా 22 అడుగుల ఎత్తుంది. సో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దీనికి పనిచేసిన వాళ్ళు కూలీలు కానీ మేస్త్రీలు కానీ, సో దీనికి మంత్రించిన పూజారులు కూడా చాలా నియమ నిష్ఠలతో అయితే దీన్ని ప్రతిష్ఠించారని ఇక్కడ ధర్మకర్తలు అయితే చెప్తున్నారండి. సో ఈ ఆలయానికి ప్రత్యేకత ఈ శివలింగము. ఈ ఆలయానికే కాదు, మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి శివాలయంలో కూడా పెద్ద శివలింగం అయితే ఎక్కడ కూడా ప్రతిష్ఠించలేదు. చూడండి ఈ శివలింగానికి ఇటు మెట్లు కూడా ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడు. సో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున, సో ముఖ్యంగా కార్తీక మాసంలో శివభక్తులు ఇక్కడికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళి మహాశివుడికి, పరమశివుడికి పాలాభిషేకము, కుంభాభిషేకము, రుద్రాభిషేకం అన్నీ కూడా ఇక్కడ టయానికి జరుగుతాయి.
చూడండి ఫ్రెండ్స్, ఈ శివలింగం అయితే చూద్దాం రండి. ఈ ఆలయంలో ముఖ్యంగా గర్భగుడికి కుడివైపున మన భారతదేశంలో స్వయంగా వెలిసిన మహాశక్తి కలిగిన శివలింగ పీఠాలైతే ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి గురించి తెలియడం కోసం, అంటే ఇక్కడికి వచ్చే శివభక్తుల కోసం అసలు భారతదేశం మొత్తం మీద ఎన్ని శివలింగాలు ఉన్నాయో, అంటే మనం దర్శించుకోవాల్సిన శివపుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని తెలియజేయడం కోసం ఇక్కడైతే ఒక పెద్ద శివ ప్రాంగణం అయితే నిర్మించారండి. సో ఇక్కడ ప్రతి ఒక్క శివలింగం దగ్గరికి వెళ్ళి సో ఆ శివలింగానికి సంబంధించిన ప్రత్యేకత మనం తెలుసుకున్నాం. చూస్తున్నారు కదండి, ఇదే శివ ప్రాంగణం. సో ఈ శివ ప్రాంగణంలో ఆ ఒక్కొక్క చిన్న చిన్న గుళ్ళుగా, అంటే ఈ శివ ప్రాంగణంలో చిన్న చిన్న గుళ్ళుగా నిర్మించి సో ప్రతి ఒక్క గుడిలో మన భారతదేశంలో ఎక్కడైతే ముఖ్యమైన శివశక్తి పీఠాలు అయితే ఉన్నాయో, అంటే ప్రత్యేకమైన శివలింగాల ప్రతిష్ట ఎక్కడైతే జరుగుందో సో ఆ ప్రతిష్ట గురించి ఇక్కడికి వచ్చే శివభక్తులకు తెలియడం కోసం ఇక్కడైతే ప్రతిష్ఠించారండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క శివలింగం గురించి అయితే తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం పళనిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహారాష్ట్ర ఔరంగాబాద్లోని శ్రీ సుగ్నేశ్వర స్వామి, తమిళనాడు రామేశ్వరంలోని రామలింగేశ్వరుడు, గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని శ్రీ నాగేశ్వరుడు, జార్ఖండ్ రాష్ట్రం దేవగర్లోని శ్రీ వైద్యనాగేశ్వరుడు, మహారాష్ట్రం నాసిక్లోని త్రయంబకేశ్వరుడు, ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, ఉత్తరాఖండ్ కేదార్నాథ్లోని కేదారీశ్వరుడు, మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓంకారేశ్వరుడు, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి, గుజరాత్ రాష్ట్రంలో సోమేశ్వరుడు, జమ్మూ కాశ్మీర్లోని హిమలింగేశ్వరుడు, మల్లికార్జున స్వామి వారి గర్భాలయం ముందైతే ఇప్పుడు ఉన్నాను. సో చూడండి స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో. సో ఈరోజు చాలా ప్రత్యేకమైన సోమవారం. ఇక్కడ పైన చూస్తే ఆ గంగా కలశం నుంచి స్వామివారి మీద ఒక డ్రాపు పడుతూ ఎంతో చక్కని అద్భుతమైన దృశ్యాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఈరోజు స్వామివారికి చాలా ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి ఒక పంచె కట్టారు, అనేక రకాల పూలతో కూడా స్వామిని అలంకరించారు. శివలింగానికి చుట్టూ నాగేంద్ర స్వామి కూడా చుట్టుకొని ఆ పడగ రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. ఆలయంలో ఉన్న మల్లికార్జున స్వామి అయితే భక్తులు కోరిన కోరికలు అయితే అడుగుతూ ఉంటారు. స్వామివారు తప్పకుండా ప్రతి ఒక్క భక్తులు కోరికలు అయితే తీరుస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మల్లికార్జున స్వామితో పాటు ఇక్కడ పక్కనే ఉన్న రఘురామదేవి గారిని కూడా దర్శించుకుంటారు. సో చూడండి స్వామివారి అలంకరణ అయితే చాలా ప్రత్యేకంగా ఉంది. చూడండి మల్లికార్జున స్వామివారి గర్భగుడికి ఎడమ వైపున రఘురామదేవి గారు అయితే కుడివై ఉన్నారు. సో ఈరోజు అమ్మవారికి వైలెట్ కలర్ శారీతో చాలా మంచి అద్భుతమైన అందమైన మాలలతో అమ్మవారిని అలంకరించినారు. చూడండి సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలామంది సంతానం కోసం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుంటుంటారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలంలో ఉన్నట్లుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వాముల వారు ఇద్దరు కూడా ఇక్కడ కొలువయ్యి భక్తులకైతే దర్శనమిస్తూ ఉన్నారు. గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోదగస్తేరసాదనము శ్రీమహాగణాధిపతయే నమః. ఇక్కడ మైపాడులోని బీచ్ దగ్గర మల్లికార్జున సమేత కామాక్షి సమేత మల్లికార్జున స్వామి వచ్చి ఉన్నారు. ఇక్కడ ప్రతి సోమవారము మహన్యాసపూర్వక 11 రుద్రాల అభిషేకము, ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమం జరుగుతూ ఉంటుంది. వచ్చి భక్తులందరూ వచ్చి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఈ శివాలయంలో మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి ఇక్కడ దేవళం కట్టింది. ఈ దేవళంలో ఎవరైనా బాధల్లో ఉన్నాయి చేసినా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటే ప్రతి సోమవారం మహాన్యాస రుద్రాభిషేకం జరగద్ది. ప్రతి మహాశివరాత్రికి అభిషేకాలు మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. మీరు ఎవరైనా వచ్చి పూజలు చేయించుకుంటే మీ బాధలు తీరి, మీ పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లకాయలకి అప్పులు బాధలు తీరాల్సినట్టున్నా, ఆరోగ్యం కావాల్సినట్టున్నా ఇక్కడ వచ్చి మొక్కుంటే ఇక మీరు తిరిగే లేదు. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం.
చాలా బాగా జరగద్ది. మహిమగల దేవుడు. ఆయన కట్టించుకున్న దేవాలయం ఇది. 2014లో నాకు ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది. నేను మద్రాసు పోయినాను. మద్రాసులో 20 రోజులు పైన బతకమని అన్ని హాస్పిటల్ చెప్పినాయి. అన్ని నేను కేరళకి పోయినాను. కేరళలో కూడా నువ్వు బతకపో అని చెప్పినారు. 2 కాళ్ళలో రక్తం నడవకుండా 2 కాళ్ళలో నరాల్లో పువ్వు పేరుకొని పోయి నువ్వు 20 రోజులు కూడా బతకమని చెప్పినారు. కేరళకి పోయినాను. కేరళలో కూడా అదే మాట చెప్పినాడు. అప్పుడు డాక్టర్ మన దేవుడు రేత్రి కళ్ళకి వచ్చి నీకు వచ్చి దేవడం గుడి కట్టొచ్చు, ఇక్కడ నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పినాడు. ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. 14 చెప్పినాడు 20 రోజుల పైన బతుకుని డాక్టర్లు అందరూ. ఇప్పుడు 25 వచ్చింది. నా ఆరోగ్యం మామూలుగా ఆయన చెప్పినట్టు నీ ఆరోగ్యానికి ఏం కాదని చెప్పినాడు. ఆరోగ్యం బాగుంది. మామూలుగా దేవడం కాడనే చూసుకుంటుంటాను. ఆయన దయ చాలా పవర్ఫుల్ దేవుడు, చాలా సత్యమైన దేవుడు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శివాలయం ఇది. చూశారు కదండి, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక ప్రత్యేకమైన శివాలయం అయితే నెల్లూరు మైపాడు సముద్ర తీరంలో ఉంది. సో ఇక్కడికి భక్తులు ఆదివారం శనివారం చాలా ఎక్కువగా వస్తారు. సో ఇక్కడ శివాలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. సో ఇక్కడికి రావాలంటే రూట్ చాలా ఈజీ. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మైపాడు గేటుకు రావాలి. మైపాడు గేటు దగ్గర నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి, షేర్ ఆటోలు ఉంటాయి. అండ్ ప్రత్యేకంగా మీరు తీసుకెళ్లాలంటే బాడుకు కూడా ఆటోలు దొరుకుతాయి. రూట్ మాత్రం చాలా ఈజీ. ఇప్పటిదాకా ఎవరైనా ఈ గుడిని కానీ దర్శించుకోకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి, మీకు మంచి జరుగుతుంది. మరి ఇలాంటి మహిమ కలిగిన ప్రత్యేకమైన దేవాలయాలన్నిటి గురించి చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాము. సో ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఉండాలి. సో అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.